ఈ రోజున ఈ రైతు బజార్లలో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా కందిపప్పు రిటైల్ మార్కెట్లో ఎలా ఉంది, లేదా ఏదైనా డీమార్ట్ లేకపోతే ఇంకొక చోటకి వెళ్తే 180-185 రూపాయలు, అది కూడా రకాలు పెడతారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రైతు బజార్లలో దేశవాళీ కందిపప్పుని సుమారు 21 రూపాయలు తక్కువగా, అంటే 160 రూపాయలకే అందిస్తున్న ప్రభుత్వం తీరుని ఎలా చూడాలంటే, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పేదలకు మనం ఏ విధంగా ఉపయోగపడవచ్చు, ఏం చేయొచ్చు అనేది ఆలోచిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ పెరిగిన రేట్లకి మూలంగా సామాన్య జీవితానికి చాలా ఇబ్బంది అవుతుందండి. కొంత ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సేవ్ చేసినట్టు నేను అనుకుంటున్నాను. కొంచెం మనుషులు ప్రశాంతంగా జీవితం గడపడానికి వీలవుతుంది సార్. మాకు అవునండి, అవునవును. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి నేను వచ్చినప్పుడు ఇప్పుడు చూశాను కాబట్టి నేను వచ్చినప్పుడు సేల్ చేసి తీసుకుంటాను. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. అలాగే సామాన్యులు ఒక బియ్యం కొనుక్కోవాలి అంటే అది కూడా మధ్యతరగతి సామాన్యులు బియ్యం కొనుక్కోవాలన్న కంది మెయిన్ ఇవే కదా సార్. మనిషి ముందు మనుగడ సాధించాలంటే ముందు ఫుడ్ ఉండాలి, తర్వాత గృహం ఉండాలి. ఆ తర్వాత ముందు ఫుడ్ ఉంటేనే కదా తర్వాత గృహం సంగతి ఆలోచించేది. అందుకని ముందు ఈ పథకం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు. అలాగే ఈ పేద రోజువారీ కార్మికుల కోసం కూడా త్వరలో ఈ అన్నా క్యాంటీన్లు, గతంలో 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లు మీ దాకా మీరు వినుంటారు, కొంతమంది తిని చెప్పుండొచ్చు. సో వాళ్ళు మళ్ళీ ఇంకోసారి అన్నా క్యాంటీన్లో ఒక 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసే పరిస్థితి మళ్ళీ తీసుకొస్తున్నారంటే ఎలా? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. చాలా మంది బీద బిక్కి వాళ్ళకి, చిన్న వాళ్ళకి అడుక్కునే పని లేకుండా ముందు బయట తిరగకుండా ఎండలో వాళ్ళకు ఒక చోట కొంచెం కడుపు నింపుతూ చేస్తున్నారంటే 5 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఎవరైనా ఇస్తారు. అది కూడా లేవు మేము అడుక్కోలేము, మా కాళ్ళు చేతులు బాగులేవు అన్న వాళ్ళకి 5 రూపాయలు ఎవరైనా ఇస్తారు. ముందు పేదల కడుపు నింపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు గారు చెప్పినట్టు మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి, లేదా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానన్న తీరు కానీ, ఇవి కూడా అమల్లోకి వస్తే మహిళలకు ఎంతవరకు లాభదాయకంగా? చాలా బాగుంటుందండి. వాళ్ళు ఏదన్నా బడుగు జీవులు ఉంటారు కాబట్టి చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, సరుకులు తెచ్చుకోవాలి, వాళ్ళ ఇంట్లో అన్ని చూసుకొని ఆ మిగిలిన డబ్బులతో వ్యాపారం చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. నేను కూడా నేను తెలుగుదేశానికి వేశాను అట్టా అని కాదు, కానీ బాగుంది. మార్పు కోరుకున్నారు, మార్పు కోరుకున్నట్లుగానే జరుగుతూ ఉంది. అమ్మ, ఈ రోజున పేదవాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలి. కందిపప్పు, దేశవాళీ కందిపప్పుని 20 రూపాయలు తక్కువగా 160 రూపాయలకు అందించడం కానివ్వండి, లేదా బియ్యం, సామాన్యుడికి బియ్యమే ఇది ఈ రోజున 60 రూపాయలు 55 రూపాయలు లేదే బియ్యం లేవు. వాటిని కూడా తగ్గించి అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల మీరు ఏమంటారు? మంచిగానే చేశారు కదండి, బాగానే ఉంటుంది. మరి వాళ్ళ కేజీ కందిపప్పు 150, 160 ఉంది కదా, 180 పైనే ఉంది, 200 చిల్లర ఉంది వాళ్ళు కొనుక్కోవాలంటే. మరి వీళ్ళు కొంచెం తక్కువగానే ఇస్తున్నారు కదా, బాగానే ఉంటుంది. అలాగే ఇప్పుడు పెరిగిన అంటే కూరగాయల ధరలు పెరగడం అంటే అది వర్షాభావ పరిస్థితులు లేదా వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇంకా నూనెలని లేకపోతే పప్పులని ఇవన్నీ కూడా కొంచెం తగ్గిస్తే మంచిదే కదండి. మరి మాలాంటి వాళ్ళము ఇప్పుడు మేమున్నాము, పొద్దున్నే లేసి వ్యాపారానికి వచ్చేస్తాము, సాయంత్రం దా పని చేసుకోవాలి. మరి అదే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మరి తగ్గింపు రేట్లు అంటే పర్లేదు కదండి. ఇప్పుడు 3 బండ్లు ఇస్తాము ఏదో అంటున్నారు కదా, బాగుంటుంది. మరి నిజమే కదా. ఇప్పుడు దాకా అయితే వాస్తవంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి 1200 ఎట్టు కూడా కొన్నాను నేనైతే. బండ 1250 కూడా కొనుక్కున్నాను. మరి ఇప్పుడు ఎంతకు వస్తుందో ఇంకా ఈ ప్రభుత్వంలోకి వచ్చినాక ఇంకా తెలియదు. మరి ఇంకా తక్కువగా ఇస్తే మాకు చాలా. 3 బండలు ఉచితంగా ఇస్తా అన్నారు. ఒక సగటు సామాన్యుడి కుటుంబానికి మహా అయితే 4 బండలు పడతాయి సంవత్సరానికి. ఈ 3 బండలు ఉచితంగా ఇవ్వడం వల్ల ఎంతో కొంత మనకు లాభమే కదండి. పర్లేదు, మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అవునండి, అవును సంతోషంగా. అంతే కదండి. ఇంకా బాగుంది కాదు, చాలా బాగుంటుంది. నాకుంది. రోజున నేను గతంలో కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం, ప్రాంతాలు చూడడం, నేను అందరికీ మేలు చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలన చూసాం. అసలు ఏంటమ్మా ఏం జరిగింది 5 ఏళ్లలో? నిజంగా ఆయన ఏమంటారంటే ఇప్పుడు ఓడిపోయాక నా అక్క చెల్లెళ్ళు, అమ్మలక్కల అభిమానం, ప్రేమ అంతా ఏమైపోయిందో అని అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్తారు మీరు? మాకేం సాయం చేయలేదండి, చేయలేదు. నాకు గుండె హార్ట్ అటాక్ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ రమేష్ హాస్పిటల్లో నాకు టెంట్లు వేసారు 2. వేసినప్పుడు మేము ఫోన్ చేసి అడిగాం వాళ్ళని, చేసి మా పిల్లలతో సీఎం పటం కింద నాకు ఏమైనా కొద్దిగా సాయం చేయమంటే
వాళ్ళంతా తెలుసు మేము ఎక్కడ ఉంటున్నామా, ఎవరికి ఓట్లు వేస్తామని తెలుసు. అంటే వాళ్ళు ఎవరు వేయకపోతే వాళ్ళు గెలిచారా? అందరు వేస్తేనే కదా వాళ్ళు గెలిచారు. మరి అస్సలు పట్టించుకోలేదు, కాగితాలు ఎక్కడ పడేశారో తెలియదు. మళ్ళీ వెళ్ళాం. ఆ 3 లక్షల అప్పుకి, రమేష్ హాస్పిటల్ కట్టిన అప్పుకి మేము ఇప్పుడు ఇద్దరు భార్య భర్త పనులు చేస్తున్నాం. స్టంట్లు వేసుకొని ఈ రోజున మీకు సీఎం రిలీఫ్ ఫండ్ రాకపోగా అది అసలు మీరు 5 పైసలు ఇవ్వలేదు, మాకు సాయం చేయలేదు అస్సలు. ఏం సాయం చేశారమ్మా? మేము ఓట్లు వేస్తున్నాం కానీ ఒక్క రూపాయి నాకు కనీసం ఇది ఈ నెల నెల పింఛన్ ఇస్తారు చూడండి, అలాంటిదైనా రాయమని అడిగాం మా ఆయనకి. అది ఆయన మా ఆయన పని చేస్తారు, అది కూడా ఏం సాయం చేయలేదు. మీరు అప్పుల పాలైపోయి కూరగాయలు వస్తున్నాం రోజు. మరి మీరు చెప్పండి, మరి అది అలా రాబట్టే కదా మరి ఏం మాకు ఆదరించారు. మరి ఏం సాయం చేశారు? ఇప్పుడు మేము బాగుంటున్నాయి కదా, మీరు పైకి వస్తారు. మీరు పైకి వస్తే మమ్మల్ని చూస్తారనే కదా మేము కూడా చేస్తున్నాము. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 4 రోజులు అవుతుందమ్మా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి. మీరు వెళ్ళి ఈ ప్రజా దర్బార్లో ప్రతిరోజు కూడా లోకేష్ గారు వాళ్ళ ఎవరికైతే సాయం అంటే ఆయన వాళ్ళ అర్జీలు తీసుకుంటున్నారు, వాళ్ళకి సమస్య పరిష్కారం చేసే దిశగా వెళ్తున్నారు. అలా వెళ్ళి ఏమైనా కలిసారా ఈ మధ్యలో? కలవలేదు. ఇక్కడికి వచ్చారు మీటింగ్కి. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆధార్ కార్డు తీసుకొని ఇలా జరిగిందండి, మన సీఎం ఆఫీస్కి వస్తే కాగితాలు తీసుకున్నారు కానీ ఎక్కడ పడేస్తారో తెలియదు అన్న. ఈయన జగన్ తాలూకా. ప్రభుత్వం మారింది కాబట్టి ఈ రోజున ఇప్పుడేమి వెళ్ళలేదు మా ఇంటి ముందే ఆయన కార్పొరేటర్. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా వచ్చున్నారు, గద్దె రామ్మోహన్ గారు. ఆయనకి మీరు ఒక అర్జీ పెట్టుకోండి, అవకాశం ఉంటే ఖచ్చితంగా. అదేలే, ఆయన మా ఇంటి ముందే వాళ్ళ ఇంటి ముందే. ఈయన ఉమ్మదేని ప్రసాద్ గారు ఇంటికి వెళ్ళి మేము ఉండేది. ఇప్పుడు చూద్దాంలేమ్మా, మన ప్రభుత్వం వచ్చిందిలే చూద్దాంలేమ్మా అన్నారు. నాకు నమ్మకం ఉంది కాబట్టి ఎప్పుడు మేము నా పెళ్ళైన నుంచి మేము తెలుగుదేశం పార్టీకి మేము వేసేది. మా కుటుంబం అంతా ఆ బజార్లోనే ఉంటాం. మంచిది మరి, అంతే కదా. మళ్ళీ మా కోలుకోవాలి కదండి, మేము దానికోసమే కష్టపడుతున్నాం. మరి ఆ డబ్బులు తీర్చాలి కదా, అది అవసరానికి మనకి ఇచ్చిన వాళ్ళు అన్యాయం చేయకూడదు కదా. ఈ రోజున కందిపప్పు కొనాలంటే కనీసం 180 రూపాయలు, 160 రూపాయలు, 180 రూపాయల పైనే ఉంది, 200 దాకా. సో ఈ రోజున 160 రూపాయలకే ప్రభుత్వం అందిస్తుంది. ఈ రోజున పౌర సరఫరాల శాఖ మంత్రి గారు వచ్చి నాదెళ్ల మనోహర్ గారు ఆయన చేతుల మీదుగా మీకు అందించడం ఎంతవరకు ఉపయోగం? తక్కువ రేటే కందిపప్పు, తక్కువ. కొట్లో అయితే 200, 250 బాగానే ఉంది. 200 వరకు ఉంది. రేట్లు ఎక్కువ ఉన్నాయి కొట్లో, ఇక్కడ బాగుంది. సో కేజీ కందిపప్పు కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాం అంటే మనకి రోజు ఒక 500 నుంచి 1000 రూపాయల సంపాదన ఆదాయం అట్లా ఉందంటారా? ఇప్పుడు పర్వాలే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక పర్వాలే. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్వాలే. గతంలో ఎలా ఉందమ్మా? గత ప్రభుత్వంలో రేట్లు కానీ ఖర్చులు కానీ ఎలా ఉన్నాయి? గతంలో అంటే ఆదాయం ఎక్కడ ఉంది? ఆదాయం లేదు, పనులు లేవు. బాగుంది, క్వాలిటీ. దేశీయ కందిపప్పు ఎంత తీసుకున్నారు? 160 రూపాయలు. బాగుంది. ఈ రోజున కందిపప్పు కొనాలంటే 190 రూపాయల నుంచి 200 రూపాయలు. రిటైల్ మార్కెట్లో ఇంకా అంతకన్నా ఎక్కువ కొన్న ధరలు కూడా ఉన్నాయి. ఈరోజు మధ్యతరగతి వ్యక్తి ఒక కేజీ కందిపప్పు కొనాలంటే ఇబ్బందులు పడే పరిస్థితిలో ప్రభుత్వం ఆలోచించి ఈ రోజున పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఈ రైతు బజార్లలో ప్రతి వాళ్ళకి అందుబాటులో 160 రూపాయలకే దేశీయ కందిపప్పును అందుబాటులో ఉంచడం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషకరంగా ఉందండి. ఇట్లాగే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో మేము రేట్లు అసలు ఆకాశానికి అంటినవి కొనలేక మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డాము. అదేవిధంగా బియ్యం కానీ, పప్పు కానీ, నూనె కానీ, ఏ నిత్యావసర వస్తువు ఏ ధరలైన చూసినా ఆకాశానికి అంటిని. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుబాటులోకి వస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటామని మేము బియ్యం కాడ తక్కువ ధరకి అందిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పెట్టిన స్టాల్లో మేము చూసాము, నాణ్యం బాగున్నాయి, బియ్యం తక్కువ ధరలో ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అనేది పథకం, అది కూడా అందుబాటులోకి వస్తే చాలా వరకు కొంత భారం దిగినట్టు. అవును, భారం దిగినట్టే ఉంటుంది. నేను ఇప్పుడు పెట్టిన సూపర్ 6 కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ 6 కార్యక్రమంలో మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యంగా అన్ని గ్యాస్ సిలిండర్లు కానీ అలాగే పెట్టించారు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకి 1500 చొప్పున ఇస్తానని చెప్పేసి అన్నారు. ఇలాగ అన్ని పెట్టిన పథకాలు కూడా శుభ్రంగా అమలు జరిగితే ప్రజలు బాగా సంతోషంగా ఉంటారు, కష్టాలు కూడా తీరుతాయని మేము భావిస్తాం. ఏదైతే చెప్పారో ప్రజలు మనల్ని నమ్మి మనకు అధికారం ఇచ్చారు, వాళ్ళకి సేవ ఎంతసేపు వాళ్ళకి సేవ చేయడమే మన పని అన్నట్టు చందంగా ఈ రోజున జనసేన అలాగే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రజలకి మేలు చేసేలాగా ఈ నిర్ణయాలు తీసుకోవడం పట్ల అవునండి, తీసుకున్న నిర్ణయాలు బట్టి చాలా మేలు చేసినట్టే జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇంకా రాబోయే కాలంలో సుఖ సంతోషాలుగా ఉంటామని మేము భావిస్తున్నాం.
భావిస్తున్నాము. వాళ్ళు తీసుకున్న కూటమి ఏదైతే జనసేన కానీ టీడీపీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ వీళ్ళు తీసుకున్న ముగ్గురు కాడ ఏకగ్రీవంగా వీళ్ళు చేసిన ఈ సూపర్ 6 కార్యక్రమాలు కానీ ఇంకా అన్ని పథకాలు కాడ వర్తించి ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఓటేసి మేము గెలిపించాము. సుఖ సంతోషాలుగా ఉంటామని మేము భావిస్తున్నాం. చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలకి మేము చాలా సంతోషంగా ఉన్నాం.